హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో క్యాలీఫ్లవర్ ఫ్రై ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. వీడియో అనేది ఫస్ట్ టు ఎండ్ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి అయితే నేను క్యాలీఫ్లవర్ అయితే 1 kg వరకు అయితే తీసుకున్నానండి. సో ఈ విధంగా నైఫ్తో అన్నారంటే మనకి ఈజీగా రిమూవ్ అవుతాయి. సో అన్నీ ఆ విధంగానే కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం ఫ్రై చేస్తున్నామంటే పీసెస్ అనేవి చిన్నవిగా కాకుండా కొంచెం పెద్ద పీసెస్ లాగానే కట్ చేసి తీసుకోండి. ఇన్ కేస్ ఇంకా మీకు పెద్దగా అనిపిస్తాయి అని అంటే సో ఈ విధంగా నైఫ్తో కట్ చేశారంటే ఈజీగా వచ్చేస్తాయండి. సో ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని అయితే 1 లీటర్ వరకు అయితే వాటర్ యాడ్ చేశానండి. సో వాటర్ అనేవి మంచిగా మసులుతూ ఉండాలి. సో వాటర్ అనేవి మసులుతూ ఉన్నప్పుడే ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు క్యాలీఫ్లవర్ ముక్కలను అయితే ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. సో కొంతమంది ఏంటంటే ఉడికిస్తారు. ఉడికించడం వల్ల ఏంటంటే మనం ఫ్రై చేసేటప్పుడు స్మాష్ అయినట్టు అవుతుంది. కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఈ క్యాలీఫ్లవర్ని ముక్కల్ని వేడి నీళ్ళల్లో ఉంచారంటే ఇందులో ఉన్న బ్యాక్టీరియా కానీ డస్ట్ అయితే వెళ్ళిపోతుంది అన్నమాట. ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి. సో ఇవి ఎలాగో ప్రాసెస్ అవుతుంది కాబట్టి నేను అంతలోపు అయితే ఆనియన్, పచ్చిమిర్చి అయితే కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. 10 నిమిషాల తర్వాతకి అయితే చూడండి ఒక స్ట్రెయినర్తోనైతే వాటర్ ఏం లేకుండా క్యాలీఫ్లవర్ ముక్కలను అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా ఏంటంటే ఉడికించాల్సిన అవసరం అయితే అసలే లేదండి. 10 నిమిషాలు ఈ విధంగా ఉంచితే మనకి కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయిని పెట్టుకొని అయితే 3 or 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ మంచిగా వేడైన తర్వాతకి 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చిని వేసుకొని అయితే ఒక 2 minutes పాటు ఫ్రై చేసుకున్నారంటే మంచిగా ఫ్రై అయిపోతాయండి. సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాతకి అయితే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసుకొని అయితే మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంతసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులోకి అయితే క్యాలీఫ్లవర్ ముక్కలను అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం వేడి వాటర్లో ఉంచాము కాబట్టి కొంచెం మెత్తబడినట్టే ఉంటుందండి. సో ఈ విధంగా ఆయిల్ పట్టేలాగానైతే మిక్స్ చేసుకోవాలి. పెద్ద టైం బ్రేకింగ్ ప్రాసెస్ కూడా ఏం కాదు, తొందరనే అయిపోతుందండి. సో ఆయిల్ పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకొని అయితే మూత పెట్టుకొని అయితే లో టు మీడియం ఫ్లేమ్లోనైతే ఒక 5-6 నిమిషాల పాటు అయినా కానీ ఫ్రై చేశారంటే మనకి కాలీఫ్లవర్ ముక్కలు అనేవి అయితే మంచిగా మగ్గినట్టు అవుతుందండి. సో చూడండి ఇక్కడ మంచిగా మగ్గినాయండి. ఇప్పుడు మనం తినే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనేది అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ముందు క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేడి నీళ్ళల్లో వేసినప్పుడు కొంచెం వేసాం కాబట్టి కొంచెం సాల్ట్ అనేది అయితే చూసి వేసుకోండి. సో చూడండి ఇట్లా ఒకసారి మిక్స్ చేసిన తర్వాతకి మూత పెట్టుకొని ఇప్పుడు పూర్తిగా క్యాలీఫ్లవర్ ఉడికేంతసేపు అయితే ఉడికించుకోండి. నాకు ఇక్కడనైతే చక్కగా ఉడికిపోయాయి. ఉడికిందో లేదో కూడా ఒక పీస్ బయటికి తీసైనా మీరు చెక్ చేసుకున్నా సరిపోతుంది. సో ఇప్పుడు ఇందులోకి అయితే 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసాను, 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకొని అయితే ముక్కలకి పట్టేలాగా ఒకసారి ఈ విధంగా మంచిగా కలబెట్టుకుంటే సరిపోతుందండి. సో నాకు ఇందులో ఏంటంటే గరం మసాలా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పేసి మరీ ఎక్కువ వేయలేదు, 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసి అయితే మిక్స్ చేశాను. ఇష్టం లేదన్న వాళ్ళు స్కిప్ చేయండి. లాస్ట్లో కొంచెం అంతా కొత్తిమీర ఆకును వేసుకొని వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుని తిన్నారంటే ఎమ్మి క్యాలీఫ్లవర్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందన్నమాట. ఎవరైనా ట్రై చేయకుంటే డెఫినెట్గా ఈ విధంగా ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.